నమస్తే, నేను మీ సుధాకర్ రావు. మన భారతదేశంలో ప్రధానంగా 4 కృష్ణాలయాలు ముఖ్యమైనవి. అవి ఉత్తరప్రదేశ్లోని మథుర, గుజరాత్లోని ద్వారకా, కేరళలోని గురువాయూర్, చివరిగా మనం చూడబోతున్న కర్ణాటకలోని ఉడిపి దేవాలయం. ఈ వీడియోలో ఉడిపి కృష్ణ దేవాలయం గురించి మరియు త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా ఉడిపి ఎక్కడుందో ఎలా చేరుకోవాలో మనం తెలుసుకుందాం. ఉడిపి అనేది కోస్టల్ కర్ణాటకలోని తులునాడుకు చెందిన ఒక ప్రసిద్ధ పట్టణం. ఈ ప్రదేశం మంగళూరు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబై నుంచి కొచ్చిన్ వెళ్ళే మెయిన్ ప్రధాన కొంకణ్ లైన్లోనే ఈ ఉడిపి ఉంటుంది. మనం ఉడిపి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఈ కొంకణ్ ప్రాంతాల్లో ఫాలో అయ్యే పద్ధతులు అంతా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆటోలు కూడా ఫిక్స్డ్ రేటుగా ఉంటాయి. ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన కృష్ణాలయము 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఉడిపి ప్రధాన కృష్ణాలయం చేరువలో ఉన్నాము. ఉడిపి కృష్ణాలయానికి చేరుకున్నాము. ఇక్కడ అందుబాటులో అనేక దేవస్థానము మరియు ప్రైవేటు లాడ్జీలు మీకు అందుబాటులో ఉంటాయి. నాన్ ఏసీ రూములు అయితే 500, ఏసీ రూములు అయితే 1000 రూపాయల నుంచి మనకి ప్రారంభమవుతాయి. మేము కృష్ణాలయం దగ్గరలోనే రూమ్ తీసుకోవడం జరిగింది. మనం ఏదైనా క్షేత్రాన్ని దర్శించే ముందు ఆ క్షేత్రం యొక్క విశేషాలు, దాని స్థల పురాణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి. లేకపోతే దాని యొక్క గొప్పతనం మనకు తెలియదు. ముందుగా ఉడిపి దేవాలయ విశిష్టత తెలియాలంటే త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల జీవిత చరిత్ర, ఆయనకి ఉడిపి దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. పదండి, శ్రీ మధ్వాచార్యులు గారు జన్మించిన స్థలం నుంచే మనం ఆయన జీవిత చరిత్రని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉడిపి నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణించి పాజక అనే క్షేత్రానికి చేరుకోబోతున్నాం. ఈ ప్రదేశంలోనే శ్రీ మధ్వాచార్యుల వారు సామాన్య శకం 1238 సంవత్సరంలో విజయదశమి నాడున వేదవతి మరియు మధ్వగేహ భట్ట అనే 2 పుణ్యాత్ములకి జన్మించడం జరిగింది. ఇదే మధ్వాచార్యుల వారు జన్మించిన పాజక క్షేత్రం. ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. 800 సంవత్సరాల గల ఈ పురాతన భవంతిని ఉడిపి కృష్ణమఠం వారు అభివృద్ధి పరిచి దాని నిర్వహణ బాధ్యతల్ని చేపడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వాసుదేవ. మధ్వాచార్యుల గారి గురువు గారి పేరు అచ్యుత ప్రజ్ఞ. కేవలం 10 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించిన మధ్వాచార్యుల్ని గురువు గారు పూర్ణ ప్రజ్ఞగా నామకరణం చేయడం జరిగింది. మధ్వాచార్యుల అద్భుత తెలివితేటలకి ఎంతగానో సంతోషించిన గురువు గారు ఆనంద తీర్థ అని బిరుదునిచ్చి సత్కరించడం జరిగింది. ఇప్పుడు మనం దర్శించబోతున్న ఈ ప్రదేశంలోనే సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీ మధ్వాచార్యుల వారికి అక్షరాభ్యాసం జరిగింది. అందుకే ఇప్పటికి కూడా ఈ ప్రదేశంలో లేదా ఉడిపిలో భక్తులు తమ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయేది 2017లో ఉడిపిలో జరిగిన మా పాప అక్షరాభ్యాసం. తిరిగి మనం పాజక క్షేత్రానికి చేరుకున్నాము. జీవుడు మరియు దేవుడు ఒక్కరు కాదు, ఇద్దరు వేరు. జీవుడు ఎల్లప్పుడూ మిథ్య కాదు అనే తత్వమే తత్వవాదం. దీన్నే ద్వైతవాదం అని కూడా అంటారు. ఆదిశంకరుల అద్వైతం, రామానుజుల విశిష్టాద్వైతం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన తత్వమే ద్వైతమత సిద్ధాంతం. ఈ ప్రదేశంలోనే శ్రీ మధ్వాచార్యుల వారు సన్యాసానంతరం ప్రతిరోజు ఈ పుష్కరిణిలో స్నానమాచరించేవారు. మధ్వాచార్యుల వారు దృఢశాలి. ఆంజనేయుడు, భీమసేన పరంపరలో వాయుదేవుని అంశగా భక్తులు విశ్వసిస్తారు. మనం చూస్తున్న ఈ ప్రదేశాలన్నీ మధ్వాచార్యుల వారి చిన్నతనంలో జరిగిన సంఘటనలకి గుర్తులు. ఇక్కడే మధ్వాచార్యుల వారు నాటిన మర్రి చెట్టు కూడా కలదు. ఒకసారి ఆ ప్రదేశాన్ని కూడా మనం సందర్శిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే మధ్వాచార్యుల వారు నాటిన మర్రి చెట్టు. ఈ ప్రదేశం అంతా ప్రస్తుతం డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వేదాలలో కనిపించే మధ్వ అనే పదాన్ని తీసుకుని మధ్వాచార్యులుగా పేరు మార్చుకోవడం జరిగింది. వాయు అంశ అయిన మధ్వాచార్యులు చిన్నతనంలో తన తల్లి అరవగా ఒక పెద్ద బండని విసిరిన సంఘటననే ఇక్కడ మనం చూడొచ్చు. చిన్నప్పుడు పాలు పొంగుతుండగా వాళ్ళమ్మ ఒక్కసారి అరవగా ఒక్కసారిగా ఉదుటిన చెట్టు కొమ్మ నుంచి దూకిన మధ్వాచార్యుల వారు ఒక పెద్ద రాతిని విసిరేయడం జరిగింది. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆ రాతి కూడా కలదు. ఇదే ఆ రాతి.
మనం ఈ పాజక క్షేత్రాన్ని దర్శిస్తూ మధ్వతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దక్షిణాదిన కృష్ణతత్వాన్ని, కృష్ణ భక్తిని ప్రచారం చేసిందే శ్రీ మధ్వాచార్యులు. దేహం బలహీనంగా ఉంటే మేధో సంపత్తి ఉండదని శిష్యులకు వివరించి దృఢంగా, మానసికంగా బలంగా ఉండాలని చెప్పిన వారే శ్రీ మధ్వాచార్యుల వారు. ఆదిశంకరుల అద్వైతం, రామానుజ విశిష్టాద్వైతం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన తత్వమే ద్వైతమత సిద్ధాంతం. మూఢనమ్మకాన్ని ప్రధానంగా ఖండించారు. మూఢనమ్మకాలకు మరియు భగవంతునితో జత కలపవద్దని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ నొక్కి వక్కారించారు. శంకరులు, రామానుజులు, మధ్వాచార్యుల్ని కలిపి ఆచార్యత్రయం అంటారు, లేదా త్రిమతాచార్యులని కూడా పిలవడం జరుగుతుంది. ద్వైతం ఏ రెండు ఒకటి కాదని సూచించేదే ద్వైతం. జీవాత్మ పరమాత్మ వేరని దీని అర్థం. ఈ సిద్ధాంతం ప్రకారం జీవులకి జగత్తుకి మధ్య విభజన రేఖ ఉండి జీవులకి జగత్తుకి వాసుదేవుడే పరమాత్మ అని చెబుతుంది. ద్వైతం ఈ పదాన్ని వివరించి ప్రచారం చేసిన గురువే శ్రీ మధ్వాచార్యులు. ఆయన నెలకొల్పిన సాంప్రదాయమే మధ్వమతం. ఆ సాంప్రదాయాన్ని పాటించేవారే మధ్వులు. ఇప్పుడు మనం పాజక క్షేత్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రాతి ప్రదేశానికి చేరుకున్నాం. ఈ ప్రదేశంలోనే చిన్నతనంలో శ్రీ మధ్వాచార్యులు మణిమంత అనే రాక్షస సర్పాన్ని వధించడం జరిగింది. ఇందుకు గానైన చెట్టు కొమ్మ నుంచి దూకడం జరిగింది. ఇప్పటికీ ఆయన పాద గుర్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడే మధ్వాచార్యులు తన ఎడం కాలుతో ఆ సర్పాన్ని వధించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నదే హనుమ, భీమ, మధ్వాచార్యుల యొక్క శిల్పాలు. ఇవే శ్రీ మధ్వాచార్యుల యొక్క పాదముద్రలు. ప్రథమో హనుమాన్ నామ, ద్వితీయో భీమ ఏవచ్చ, పూర్ణప్రజ్ఞ తృతీయస్తు. భగవత్ కార్య సాధక. త్రేతాయుగంలో హనుమంతుడిగా, ద్వాపరయుగంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యులుగా కార్యసాధకులై జన్మించి ఉన్నారు. ఇప్పుడు మనం దర్శిస్తుంది పాజక క్షేత్రంలో నూతనంగా నిర్మించిన 32 అడుగుల మధ్వాచార్యుల వారి విగ్రహం. పాజక క్షేత్రం సమీపంలోనే శ్రీ పరశురామ క్షేత్రం కూడా ఉంది. మనం దాన్ని దర్శించుకుందాం. ఈ గుట్టనే పరశురామ గుట్ట అంటారు. కింజరిగిరి అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఈ ప్రాంతం అంతా పరశురామ ప్రాంతం. ఇక్కడ పరశురాముడు మొట్టమొదటిసారిగా 4 గుండాలని ఏర్పాటు చేశారు. వాటినే ప్రస్తుతం తీర్థాలుగా పిలుస్తున్నారు. చుట్టూ పచ్చని ప్రకృతితో ఎంతో రమణీయంగా అలరారుతుంది ఈ తులునాడు ప్రాంతం. ఇప్పుడు మనం పాజక క్షేత్రాన్ని నుంచి తిరిగి ఉడిపి చేరుకుని ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయానికి మధ్వాచార్యులకి గల సంబంధం ఏంటో మనం తెలుసుకుందాం. ఒక శుభపర్వదినాన ఉదయాన్నే శ్రీ మధ్వాచార్యుల వారు సముద్ర స్నానం ఆచరించి సముద్ర తీరాన కూర్చుని 12 స్తోత్రాలు రచిస్తూ ఉన్నారు. అదే సమయాన తీరానికి దగ్గరలో ద్వారకా నుంచి వస్తున్న ఒక నౌక ప్రమాదంలో చిక్కుకోవడం జరిగింది. ఆ నౌకలో ఉన్న వారంతా ఆహాకారాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ నౌక యొక్క యజమాని సముద్ర తీరం వైపు చూడగా అంతటి దూరం నుంచి కూడా మధ్వాచార్యుల వారు ఆయనకి సుస్పష్టంగా కనిపించడం జరిగింది. ఆయన చివరి ప్రయత్నంగా శ్రీ మధ్వాచార్యుల్ని పరిపరి విధాలుగా కీర్తించడం జరిగింది. అంత మధ్వాచార్యుల వారు ఆ నౌక వెంట చూస్తూ తన భుజం మీద ఉన్న కండువాని ఒక్కసారిగా గాల్లోకి వేపి తన వైపు లాగడం జరిగింది. అంతటి మహత్యంతో ఆ నౌకని ఎవరో తాడుపట్టి లాగినట్టుగానే ఆ నౌక వచ్చి తీర ప్రాంతం వెంబడి చేరుకుంది. ఆ నౌకలోని వారందరూ క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. అంతటా నౌకా యజమాని శ్రీ మధ్వాచార్యుల వారిని సమీపించి ప్రణమిల్లి తన ప్రాణాల్ని కాపాడిన గురువు గారికి విలువైన కానుకని సమర్పిస్తానని చెప్పాను. అంత మధ్వాచార్యుల వారు చిరునవ్వుతో తనకేమీ వద్దు, తన వద్దనున్న గోపీచందపు దుంగలను మాత్రమే ఇవ్వమని కోరెను. గోపీచందనం అనేది ద్వారకలో విరివిగా లభించే కలప. పడవలలో వస్తువులు స్థిరంగా ఉండడం కోసం ద్వారకలో ఈ గోపీచందనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మధ్వాచార్యుల వారు ఆ గోపీచందనాన్ని అడగగా వారంతగానో ఆశ్చర్యపోయి ఆ గోపీచందన దుంగల్ని ఇవ్వడం జరిగింది.
మధ్వాచార్యుల వారు ఆ 2 దుంగలని నీటితో కరిగించడం జరిగింది. అందరూ చూస్తుండగా ఒక దుంగ నుంచి బలరాముడు, మరో దుంగ నుంచి శ్రీకృష్ణుని విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో అక్కడున్న వారంతా ఎంతగానో సంభ్రమాశ్చర్యాలకి గురవడం జరిగింది. తదనంతరం మధ్వాచార్యుల వారు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలోని దశావతారాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. బలరామ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తీసుకుని ఉడిపికి పయనమయ్యారు. ఇప్పుడు ఆ దొంగలలో శ్రీకృష్ణుడి విగ్రహం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు దేవకీదేవి శ్రీకృష్ణుని పిలిచి, కృష్ణ, యశోదాదేవికి లాగానే నీ బాల్య చేష్టలను చూసే అదృష్టం నాకు కలగలేదు, కల్పించవా అని కోరగా శ్రీకృష్ణుడు అంతటా బాలకృష్ణుడిగా మారి బాలచేష్టలన్నీ చేయసాగాను. తనతో పాటు తన అన్న అయిన బలరాముణ్ణి కూడా పిల్లవానిగా మార్చి ఆటలాడసాగాడు. ఇది చూసిన దేవకీమాత ఎంతగానో సంతసించింది. ఇదంతా గమనిస్తున్న రుక్మిణీదేవి తన పతిదేవుని యొక్క శైశవ రూపాన్ని ఈ ప్రపంచమంతా చూసి తరించాలని విశ్వకర్మని పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణ మరియు బలరామ విగ్రహాల్ని చేయించింది. అనంతరం తానే స్వయంగా ఆ విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టింది. కొంతకాలానికి కృష్ణావతారం ముగిసింది. అప్పుడు అర్జునుడు ఆ విగ్రహాన్ని పరిరక్షించడానికై ఒక వనంలో పెట్టాను. దానికి రుక్మిణీ వనంగా నామకరణం చేశాను. కొంతకాలానికి ఆ విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయి గోపీచందనంలోకి చేరాయి. ఈ విధంగా తనకు తెలియకుండానే ఆ నావికుడు ఆ గోపీచందపు దొంగలని తన నావలో ఉడిపి మీదుగా ప్రయాణించడం, ఇదంతా తన మనోనేత్రంతో గమనించిన మధ్వాచార్యులు దానిని తీరానికి వచ్చేలాగా చేయడం, తదనంతరం శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కృష్ణాలయమే ఒకప్పటి ద్వారకలో రుక్మిణీమాత పూజించిన విగ్రహాలు. ఈ దేవాలయంలో ఏ విధమైన కెమెరాలకి అనుమతి అయితే లేదు. ఉడిపి దేవాలయంలో ఎక్కడా లేని మరో అద్భుతం దేవుణ్ణి నేరుగా కాకుండా కిటికీలోంచి చూడడం. దానికి గల ప్రధాన కారణం, కనకదాస అనే భక్తుడు శ్రీకృష్ణ దర్శనానికై వచ్చినప్పుడు దేవాలయంలోని ప్రధాన పూజారులు దేవాలయంలోకి రానివ్వలేదు. దాంతో కనకదాసు బాధతో పడమర వైపు ఉండగా స్వయాన శ్రీకృష్ణుడే తూర్పు నుంచి పడమర వైపు తిరిగి కనకదాసుకి దర్శనమిచ్చాడు. నేటికీ భక్తులు పడమర వైపున కిటికీలోంచే భగవంతుని దర్శించుకుంటారు. ఈ విధంగా మధ్వాచార్యుల వారి కృపతో మనకి బలరామకృష్ణుల దర్శన భాగ్యం కలిగింది. ఉడిపి వస్తే ఖచ్చితంగా రుచి చూడాల్సింది ఉడిపి దేవస్థాన భోజనం. ప్రతిరోజు సుమారు 50,000 మందికి ఉడిపి దేవస్థానం వారు ఉచిత అన్నదానాన్ని అందిస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణులకి మరియు ఇతర కులాలకి వేరువేరుగా అన్నాన్ని వడ్డించడం జరుగుతుంది. మీరు ఉడిపి దేవాలయానికి వస్తే ఈ ఖచ్చితంగా అన్నదానాన్ని కూడా రుచి చూడండి. ఇక్కడ ఇంకో విశేషం, మీకు ఒకవేళ దేవుడి మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఉంటే ఈ విధంగా నేల మీద కూడా మీరు భోజనం చేయవచ్చు. నేనైతే ఆ విధంగానే నేల మీద భోజనం చేయడం జరిగింది. అన్నదానంలో భాగంగా కొబ్బరి పచ్చడి, చారు మరియు సాంబార్ వేస్తారు. ఇక్కడ ఉడిపి సాంబార్ చాలా రుచికరంగా ఉంటుంది. అందులో గుమ్మడికాయ ముక్కలు ఇంకా బాగుంటాయి. ఉడిపిలో మాత్రం జూన్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు వానలు పడుతూనే ఉన్నాయండి. ప్రస్తుతం వాన బాగా పడుతుంది. ఈ పెద్ద పెద్ద గంగాలన్నీ చూశారు కదా, ఇవన్నీ అన్నదానానికి ఉపయోగపడే పాత్రలు. ఎలాగో బయట వాన పడుతుంది కాబట్టి మనం గురువుల బృందావనాల్ని దర్శించుకుందాం. ఇవన్నీ మధ్వ మతంలోని గొప్ప గొప్ప గురువుల బృందావనాలు. మధ్వ మతంలో గురు పరంపరలో పద్మనాభాచార్యులు, జయతీర్థులు, వ్యాసరాయలు, శ్రీ గురు రాఘవేంద్ర స్వాములు ఎంతగానో ప్రాముఖ్యత పొందారు. శ్రీ మధ్వాచార్యుల వారు వాయు అంశ అయిన చిరంజీవులు, అందుకే ఆయనకి ఎక్కడ బృందావనాలు ఉండవు. వానైతే తగ్గట్లేదండి. ఇక్కడ దగ్గరలోనే 2 అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిని మనం దర్శించుకుందాం. అందులో ఒకటి అనంతేశ్వర దేవాలయం, రెండవది చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. ఈ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి ఎదురుగుండానే ఉన్న అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయ నిర్మాణం సుమారు 2 నుంచి 3వ శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చు. ఈ దేవాలయ పరిక్రమ చేస్తూ మధ్వాచార్యుల గురించి మరింత తెలుసుకుందాం.
కన్యాకుమారి నుంచి బద్రీనాథ్ వరకు ప్రయాణించిన మధ్వాచార్యులు మార్గ మధ్యలో అనేక తత్వవేత్తలను వేదాంతులను కలుసుకుని వారితో సంభాషించి మధ్వ మతాన్ని మరియు శ్రీకృష్ణ తత్వాన్ని బాగా ప్రచారం చేశారు. ఋగ్వేదంలోని 40 సూక్తులకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రాశారు. సుమారు 37 గ్రంథ రచనలు చేసి అష్టమఠాన్ని స్థాపించారు. కర్ణాటకలో శివాలయాలు లింగ రూపంతో ఉన్నప్పటికీ వాటిపైన కవచాన్ని ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఉడిపిలో మాత్రం వానలు బాగా పడుతున్నాయి. ఒకవేళ మీరు ఉడిపిని దర్శించుకోవాలంటే బెస్ట్ టైము అక్టోబర్ టు మార్చ్. ఇప్పుడు మనం ఉడిపి దగ్గరలోని అష్టమఠాన్ని గమనిద్దాం. ఇక్కడ దేవాలయం బయట మీకు ఉడిపి కృష్ణుడి విగ్రహాలు అనేకం లభ్యమవుతాయి. అంతేకాకుండా ఈ తులునాడు, కొంకణ ప్రాంతం మరియు కేరళ ప్రాంతాలన్నింటిలో మీకు ఆయుర్వేద మూలికలు, ఆయుర్వేద తైలాలు కూడా బాగా లభిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఉడిపి వస్తే వీటిని కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దేవాలయం చుట్టుపక్కల ఉన్న అష్టమఠాలని మనం ఒకసారి గమనిద్దాం. మధ్వాచార్యుల వారు మొత్తం 8 మఠాలని స్థాపించారు. అవి పెజావర మఠం, పలిమారు మఠం, అద్మారు మఠం, పుట్టిగ మఠం, సోడే మఠం, కన్నియూరు మఠం, సిరూరు మఠం, కృష్ణపుర మఠం. నదులు ఎంత దూరం ప్రయాణించినా, ఎక్కడెక్కడ ప్రయాణించినా చివరికి కలిసేవి సముద్రంలోనే. అలాగే అనేక సిద్ధాంతాలు, ఉదాహరణకి ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం, అద్వైతం, గౌడీయ మఠం, ఇలా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నప్పటికీ మన ఆఖరి గమ్యస్థానం ఆ పరమాత్మని చేరుకోవడమే. జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే ముక్తిని చేకూరుస్తుంది. అవి ముఖ్యంగా 4 రకాలు. సాలోక్య ముక్తి, భగవంతుని లోకంలో ఆయనతో పాటు జీవుడు ఉండడం. సామీప్య ముక్తి, పరమాత్మ చెంతనే ఉంటూ కోరుకున్నవి అనుభవించడం. సారూప్య ముక్తి, పరమాత్మ రూపాన్ని పొంది నచ్చినవి ఆస్వాదించడం. సాయుధ్య ముక్తి, పరమాత్మలో కలిసిపోయినప్పటికీ వేరుగా ఉంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవుడు ఆనందంలో పాలు పంచుకోవడం. దైవత్వంలో ఏదీ మిథ్య కాదు, పరమాత్మ ఎంత నిజమో జీవుడు కూడా అంతే నిజము, సత్యము అని తెలియజెప్పేదే ద్వైతమత సిద్ధాంతం. అష్టమఠాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అతి పురాతనమైన అనంతేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఒకసారి దర్శిద్దాం. ఉడిపిలో నిర్మించిన మొట్టమొదటి దేవాలయాలే ఈ అనంతేశ్వర మరియు చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయాలు. వీటిని నిర్మించింది మహావిష్ణువు 6వ అవతారమైన శ్రీ పరశురాముడు. అనంతేశ్వరముడు మరియు చంద్రమౌళీశ్వరనగా ఎవరో కాదు, అవి పరమేశ్వరుడి యొక్క వివిధ నామాలు. అతి పురాతనమైన ఈ దేవాలయం సుమారు 2 నుంచి 3వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. తిరిగి 8వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. పూర్తిగా కేరళ దేవాలయ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ దేవాలయము ఉడిపిలో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒకటి. దేహం బలహీనంగా ఉంటే మేధో సంతృప్తి కూడా బలహీనంగా ఉంటుందని శిష్యులకు ఎప్పుడూ వివరించే మధ్వాచార్యులు దృఢంగా, మానసికంగా బలంగా ఉండాలని చెప్పేవారు. సామాన్య శకం 1317లో మాఘ నవమి నాడు మధ్వాచార్యుల వారు ప్రస్తుతం ఈ చూస్తున్న ప్రదేశంలోనే పరమపదించారని చెప్తారు. మరో వాదన ప్రకారం మధ్వాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే అంతర్ధానమయ్యి వ్యాసుడిలో కలిసిపోయారని కూడా చెప్తారు. మధ్వాచార్యులు చిరంజీవి, అందుకే ఆయనకి అక్కడ బృందావనాలు అనేవి ఉండవు. ఈ జ్యోతినే మధ్వాచార్యులుగా ఇక్కడ భావించడం జరుగుతుంది. మధ్వాచార్యులు పరమపదించిన రోజునే మధ్వనవమిగా జరుపుకుంటారు. ఇలాంటి గొప్ప గొప్ప గురువులు ఎందరో మన భారతావనిని పునీతం చేసి మన మధ్య లేనప్పటికీ వారు వెలిగించిన ఈ దివ్య జ్యోతులు నిరంతరం జ్ఞానగులికలై వెలుగుతూ మనందరి జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించాయి. ఇదండి ఉడిపి యొక్క విశేషాలు. మీరు ఒకవేళ ఉడిపి వస్తే ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంతో పాటు చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం మరియు అనంతేశ్వర స్వామి దేవాలయము, మధ్వాచార్యుల వారు జన్మించిన శ్రీ పాజక క్షేత్రాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. గురు పరంపరలో భాగంగా నేను తీస్తున్న ఈ వీడియోలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః.